నాకు వినాలన్నా బోలే. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఇందాక నేను ఒక సెకండ్ టాపిక్ చెప్పి మధ్యలో బ్రేక్ ఇచ్చాను కదా. ఎస్, హైయర్ ఎడ్యుకేషన్. బై ద వే, ఐఎమ్ ఆనంద్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ ఎమిగోస్ ఇంటర్నేషనల్. దిస్ ఈస్ మై బ్రాండ్. ఈ పేరు చెప్పడం కోసం నేను చాలా వెయిట్ చేశాను. బికాస్ ఎప్పుడు అనుకుంటా ఉంటారు మన బ్రాండ్ మనం చెప్పుకుంటే చాలా గ్రేట్ గా ఉంటుంది కదా. ఆల్రైట్, as I said earlier, I don't take much time. 15 minutes లో కంప్లీట్ చేసేస్తాను. And my time starts now, 3:20. Yes, Amigos International. ఇందాక హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పాను. అందరూ ఫారెన్ వెళ్ళిపోతారు. నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, అన్న నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నా, ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకోటి చేద్దాం అనుకుంటున్నా అంటారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎంఎస్ చేయడానికి బయటకు వెళ్ళాలంటే ఆపర్చునిటీస్ ఇదివరకు ఇప్పటికి డిఫరెన్సెస్ చాలా మందికి తెలియదు. 2020 కోవిడ్ కి ముందుకి ఇప్పుడు 2020 కోవిడ్ తర్వాత చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. ట్రస్ట్ మీ, మీరు విన్న ఈ 15 మినిట్స్ సెషన్ మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది లైఫ్ లో. బికాస్ ఈ రోజు మీరు కాలేజ్ ఫీజు ఒక 50,000 60,000 8,000 స్టార్ట్ చేసి ఒక 1 lakh 2 lakhs స్పెండ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. am I right? That sounds good. ఈ రోజు సొసైటీలో మీరు బయట రెస్పెక్టబుల్ గా కాలర్ ఎగరేయాలి అంటే యూ నీడ్ మనీ. కరెక్ట్? ఇందాక నేను చెప్పినట్టు 4 lakhs ప్యాకేజ్ 6 lakh ప్యాకేజ్ ఈ రేపు రోజు సరిపోదు. ఎందుకంటే నేను చెప్పాను ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత పెరిగిపోయినాయి అంటే యూ డోంట్ నో. మంత్లీ 25 శాలరీతో నోబడీ ఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ నేను ఫ్రెషర్స్ కి ఎంత ఇస్తా అని చెప్పాను ఇందాక, 15,000, which is per day 500. Not even labor is getting it. Yes, నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే హైయర్ ఎడ్యుకేషన్ కానీ బయటకు వెళ్ళే వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ 25 to 40 lakhs ఆన్ ఎడ్యుకేషన్. డూ యూ నో దట్? నేను అనుకున్నాను బయటకు వెళ్ళే వాళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నారు, మరి ఇండియాలో కూడా అంత స్పెండ్ చేస్తారంటే ఎస్, ఇండియాలో కూడా సేమ్ కోర్సెస్ ఐఎస్బి, ట్రిపుల్ ఐటి, విన్నర్ ఐ పేర్లు. ఈ కాలేజెస్ లో ఈ యూనివర్సిటీస్ లో వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ 20 నుంచి 30-40 lakhs ఉంది. ద సేమ్ వే మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఎనీబడి వాంట్ టు గో అబ్రాడ్, ఐ కెన్ హెల్ప్ యూ విత్ స్కాలర్షిప్స్, ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఫ్లైట్ బుకింగ్స్, ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఫ్రీ కౌన్సిలింగ్, ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఫ్రీ వీసా స్లాట్స్, ఐ కెన్ హెల్ప్ యూ విత్ అప్లికేషన్ ఫీ వేవర్స్, ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ సో ఆన్. అయితే మీరు బయటకు వెళ్ళాలి అనుకుంటే ఇదొకలాగా లేదు. నేను మీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కోర్స్ ఫైండర్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఎంఎస్ నేను చేశాను, సో బీటెక్ నేను చేశాను, మీరు చేశారు అనుకోండి. నెక్స్ట్ ఎంటెక్ ఏం చేయాలి, ఎంఎస్ ఏం చేయాలి అనేది వరకు యాజ్ యూజువల్ మనకి ఒకళ్ళ కౌన్సిలర్ నాలాగా ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అవసరం లేదు. యూ కెన్ గో టు గూగుల్, యూ గెట్ మల్టిపుల్ కోర్సెస్. దానికి యాడ్ ఆన్ ఏం వచ్చిందంటే మీ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. యూనో ఈ రోజు మీరు చాట్ జీపీటీలో కూర్చొని వాట్ నెక్స్ట్ అని చెప్తే చెప్పేస్తుందా? ఎస్, ద సేమ్ వే we are also making it done. Yes, our services are test, selection, funds, scholarships, education institutions, visa, ticket, airports. నేను లాస్ట్ టైం ఫ్లైట్ టికెట్స్ గురించి చెప్పినప్పుడు అందరూ అడిగారు ఫ్లైట్ టికెట్స్ ఈ రోజు మేము మేక్ మై ట్రిప్ లోకి వెళ్తే వచ్చేస్తుంది కదా, మీ గైడెన్స్ తో నాకు పని ఏంటి అని. ఐ విల్ టెల్ యూ 2 things. ఎప్పుడు స్టూడెంట్స్ ఫ్లై అవుతారు? ఏ ఇయర్ ఆర్ ఫర్ ఏ మంత్? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అది మనకి వర్షాకాలమేనా? అంటే మనకి ఫ్లైట్ డిలేస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఎస్, దిస్ ఈస్ వన్ టాస్క్ వేర్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. నాకు తెలియకుండా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఒకవేళ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే మనకు ఒక 5-10 వేలు ఎక్స్ట్రా తీసుకుంటారేమో అని చెప్పి వాళ్ళగా ఫ్లైట్ బుక్ చేసుకునేవాళ్ళు. కనెక్టింగ్ ఫ్లైట్స్ అని చెప్పి ఉంటాయి, అవి బుక్ చేస్తే మీ లగేజ్ వాళ్ళే తీసుకెళ్లి డెస్టినేషన్ దాకా పెడతారు. కానీ చాలా మంది స్టూడెంట్స్ అది తెలియదు. బికాస్ స్టూడెంట్స్ అంటేనే మిస్టేక్ అంటేనే స్టూడెంట్స్. దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్. బట్ మీరు ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటేనే యూ గ్రో ఫర్దర్. కరెక్ట్? మిస్టేక్స్ చేసి అలాగే ఉండిపోతే అయిపోతుందా? నాకు తెలిసి నా కౌన్సిలర్స్ కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ టు సే దిస్. ఎంత బ్లండర్ మిస్టేక్స్ అంటే ఒక స్టూడెంట్ కాలేజ్ నేమ్ ఇంకో స్టూడెంట్ పేరు చెప్పారు, బట్ నేను అదే కూర్చుని పట్టుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సో ఐ వర్క్ ఆన్ సొల్యూషన్, నాట్ ఆన్ ప్రాబ్లం.
ద సేమ్ వే మీరు కూడా ప్రాబ్లం మీద కూర్చోవద్దు, సొల్యూషన్ మీద కూర్చోండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఎస్, అండ్ నెక్స్ట్ టోఫెల్, ఐఎల్స్ ఇవన్నీ లాంగ్వేజ్ టెస్ట్లు. మీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను. నా దగ్గర సంతోష్ లాంటి కొంచెం పెద్ద పెద్ద మంచి మంచి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఎనీబడి వాంట్ హెల్ప్, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్ ఎస్, జిఆర్ఈ టెస్ట్ అడ్మిషన్స్, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఎస్, మీరు ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు తెలియకపోతే ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఫండ్స్, ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్స్ మీకు 3 టైప్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చదివే డిగ్రీ కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుందని ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ మీద చదువుతున్నారు? తెలుసు, మరి చదువుతాం ఎవరు లేరండి. తెలుసు అన్నప్పుడు 20 to 40 హ్యాండ్స్ రైజ్ చేశారు. ఎంతమంది ఎడ్యుకేషన్ ఎందుకు రావట్లేదు ఎడ్యుకేషన్ లోన్? బికాస్ ఏ ఎడ్యుకేషన్ లోన్ రావాలన్నా ఇందాక నేను చెప్పినట్టు మీ పేరెంట్స్, మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. ఐదర్ అది బిజినెస్ లేకపోతే శాలరీయా, లేకపోతే మా ఫాదర్ మా మదర్ ఫార్మరా. డోంట్ ఫీల్ షై టు సే దిస్. యు నీడ్ టు క్రియేట్ ఇన్కమ్ సోర్స్. ఆ ఇన్కమ్ అనేది వాళ్ళ ఫాదర్ మదర్ నుంచి వస్తేనే, అది ప్రాపర్ గా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటేనే మీకు ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. దట్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, నెక్స్ట్ చైతన్య, నెక్స్ట్ స్లైడ్. సో నా దగ్గర ఆల్మోస్ట్ లైక్ 40 to 50 బ్యాంక్స్ కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ, మీరైతే బ్యాంక్ వెళ్ళి కూర్చోవాలి నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి. నా దగ్గర అట్లా కాదు, బ్యాంకర్స్ వస్తారు నా ఆఫీస్కి. దిస్ ఇస్ హౌ ఐ వర్క్. అండ్ ఎస్, స్కాలర్షిప్స్ కూడా ఐ ట్రై టు ఫిగర్ అవుట్ టు గెట్ మోర్ స్కాలర్షిప్స్. ఎస్, అడ్మిషన్. ఇప్పుడు ఈ కాలేజ్లో అయినా ఏ కాలేజ్ అయినా అడ్మిషన్ అప్రూవల్స్ రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్, విచ్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్ వీసా. మీకు వీసాకి సంబంధించిన ఏ ప్రాసెస్ కావాలన్నా ఎంబసీస్ లో కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ నేను హెల్ప్ చేస్తాను. ఐ కెన్ హెల్ప్ యూ. నెక్స్ట్ అడిషనల్ సర్వీసెస్ ఉన్నాయి, ఫ్లైట్ బుకింగ్స్, అక్కడ జాయిన్ అవ్వడానికి ఎనీథింగ్. అండ్ వాట్ యూఎస్పీ, ఇందాక నేను మీకు స్టార్ట్అప్స్ చెప్పినప్పుడు యూఎస్పీ అని ఒకటి చెప్పాను, గుర్తుందా? అందరూ అదే చేస్తారు, నువ్వేం చేస్తావు కొత్తగా అని. ఐ హ్యావ్ ఆల్ ద సర్వీసెస్ అండర్ వన్ రూఫ్. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ మై. అంటే ఏ సర్వీస్ కావాలన్నా నేను చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేశారంటే మీ దగ్గర ఒక యూఎస్పీ ఉంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ యూ నీడ్ టు గ్రో, బట్ కొంచెం టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. నాకు ఒక స్టూడెంట్ ఏంటంటే అప్పటికప్పుడు మనీ కావాలి అంటే WFX కార్డ్స్ కూడా ఇన్స్టెంట్ గా చేసి, ఎందుకంటే మనం ఇండియన్ సెంట్స్ చాలా టఫ్ గా చూస్తాం. అంటే అక్కడ సెంట్స్ లో అంటారు, ఆ సెంట్స్ కూడా మనం చక్కగా చాలా టఫ్ గా చూస్తాం. దానికి కూడా నేను కార్డ్స్ హెల్ప్ చేస్తాను. ఇక్కడ నుంచి మనీ ట్రాన్స్ఫర్స్, ఫోరెక్స్, హెల్త్ కవరేజ్ అన్ని. ఇక్కడ మనం ఇన్సూరెన్స్ గురించి పట్టించుకోలేదు. ఇందాక నేను చెప్పాను యశోద హాస్పిటల్లో టాపెస్ట్ హార్ట్ సర్జరీ ఎంత అని చెప్పాను. మ్యాన్, మనం కొంతమంది లైఫ్ టైం అచీవ్మెంట్ అది, కరెక్ట్. ఇందాక స్వాతి కూడా ఉంటుంది 25 lakhs LPA, 35 lakhs LPA. అందరికి రావు కదా. ఇక్కడ ఉన్న క్రౌడ్ లో 25 LPA చేయాలి అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్. బట్ ఇఫ్ యూ రియల్లీ వర్క్ ఆన్ ఇట్, డెఫినెట్లీ యూ గెట్ ఇట్. నెక్స్ట్ ఎందుకు ఎమిగోస్ అనేది. నెక్స్ట్ ఎనీబడి వాంట్, యూ కెన్ టేక్ ది సర్వీసెస్. అండ్ ఓన్లీ ఇందాక ఎవరో నన్ను ఎంతూజియాస్టిక్ గా అడిగారు కదా లీగల్ గురించి, కార్ది. సార్ విత్ యువర్ పర్మిషన్, లీగల్ అనేది ప్రాబ్లమ్స్ కి ఒక్కొక్కరికి ఎలా సొల్యూషన్స్ ఉంటాయి ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇన్నోవా చూస్తారా వీడియో? ఆల్ రైట్, సెకండ్. యూ నీడ్ టు లర్న్ లీగల్ థింగ్స్. అసలు లీగల్ కి ఎట్లా ఉంటాయి అనేది మీకు అది చూస్తే తెలుస్తుంది. ఇలా కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇన్నోవా అది ఆ బ్లాక్ కార్డ్ నాదే. థ్యాంక్ యూ. ఎవరో కంగ్రాచులేషన్స్ చెప్పారు, వాళ్ళకి చెప్తున్నా. యాక్చువల్ గా అది రోడ్డు మీద కార్ పెట్టాను. ఇందాక మన స్పీకర్ కిరణ్ అంటున్నాడు, రోడ్డు మీద కార్ ఎందుకు పెట్టావు. యు అండర్స్టాండ్?
ఇక్కడ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయాలంటే మీకు తెలుసు పోలీస్ స్టేషన్కి వెళ్తారా, పోలీస్ సార్ ఏమంటారు, తమ్ముడు ఏంటి నాకేంటి, ఎస్ అది అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నేను, కోర్ట్. వా ఎవరితో బాగా క్లారిటీ ఉన్నట్టుంది, బాగా తిరుగుతుంటున్నారు. ఇట్లా ఒక 3-4 పారామీటర్స్ వెళ్ళి మనం లూపై ఇరుక్కుపోకుండా ఉండాలి అంటే we need to learn multiple things, especially in legal. Okay, finishing to this, నేను సార్ చెప్పాను 3:30 కల్లా క్లోజ్ చేసేస్తాను. హార్ట్లీ థ్యాంక్ యూ సంతోష్ సార్, మీరు నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఐ ట్రస్ట్ ఎవ్రీవన్ వాస్ రియల్లీ ఎంజాయ్.